ఒక వర్ణం వాడు ఒకటి కాబట్టి వాడు ఏదైనా చేయొచ్చని ఎక్కడా చెప్పలా, మనం జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ బ్రాహ్మడికి మాత్రమే నియమాలు, క్షత్రుడికి మాత్రమే నియమాలని ఎక్కడా చెప్పబడలేదు. ఇవి అందరికీ చెప్పబడుతున్నాయి. కారణం ఏమిటి అంటే, ఆయా వ్యక్తుల వలన, ఆయా పరిశ్రమలో యందు కలిగేటువంటి ఆయా మార్పులు అందరికీ సమంగానే ఉంటాయి కాబట్టి, అందరూ ఈ తగిన జాగ్రత్తలు తీసుకోవాలే అని చెప్పడం జరిగింది ఇక్కడ. అలాంటి నియమాన్ననుసరించి, అలాంటి నియమావళితోటి ముందుకు వెళ్ళాలి. అవిక్రేయం లవణం పక్వమన్నం దధి క్షీరం మధుతైలం ఘృతం చ తిలామాంసం ఫలమూలాని శాకం రక్తం వాసః సర్వగంధాం గుడాశ్చ. ఇప్పుడంటే మనం అన్ని వస్తువుల్ని అమ్మకంతోనే కొంటున్నాం. ప్రతి వస్తువు ఇప్పుడు మనం కొంటున్నాం. ఇప్పుడు ఒకనాటి కాలంలో, పూర్వకాలంలో చూస్తే రాళ్ల ఉప్పుని అలా బయటపడేసి వెళ్ళిపోయేవారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆ కొంచెం కొంచెం తీసుకుని వెళ్ళిపోయేవారు. దానికి ప్రతిఫలంగా ఎంతో కొంత అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవారు. వాళ్ళు ఉచితంగా తీసుకువెళ్ళేవారు కాదు. వీళ్ళు అక్కడ పెట్టి వదిలేసి అమ్మేవారు కాదు వాళ్ళు దాన్ని.